ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు బండి టైర్ అయితే పంచర్ అయిపోయింది, బ్యాక్ టైర్ అది కూడా. అండ్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే నా ఫోన్లో ఒక 4 minutes ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడైతే మనము బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికంటే ఇవాళ స్వాతి నక్షత్రం కదా, లక్ష్మీ నరసింహస్వామి. సో మనమైతే గిరి ప్రదక్షిణకు అయితే తిరుగుతున్నాం. మంట ఇట్లా వేసుకోలేం కాబట్టి జుగాడ్ 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 బోల్తే ఇసుకో. స్టార్ట్ చేసేస్తున్నాం స్వామి. ఆల్మోస్ట్ 4 kilometers ఉంటుంది. సో వాయిస్ కొంచెం అటు ఇటు వస్తుంది, కాకపోతే ఇంతసేపు చలిలో రైడ్ చేసినాం కదా బండి, అందుకని. చాలా డేస్ బ్యాక్ది, సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి, సారీ ఫర్ ద డిలే. అండ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మధ్యలో అయితే టెంపుల్స్ ఉంటాయి అన్నమాట రైట్ సైడ్లో. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ పసుపు కుంకుమ పెట్టి మొక్కుతారు, ఇట్లా కొబ్బరికాయలు కూడా కొట్టడం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ. ఇంకా ఫైనలీ మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందన్నమాట. అండ్ కుదిరితే కార్లు ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కార్స్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పెడతారు, కానీ మోస్ట్లీ పెట్టనేరు. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ ఫుల్ అయితే రష్ ఉన్నారు. సో మనమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మంచిగానే ఉంటుంది. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఎంత బాగుంటే అంత మంచిగా దర్శనం అయింది. అండ్ చూసుకోవచ్చు క్రౌడ్, స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు చాలామంది వస్తారన్నమాట గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని. అండ్